కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థకు గురైన విద్యార్థులను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో పరామర్శించారు ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి. తక్షణమే దీనికి కారకులైన సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డీఈఓ గారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 మంది విద్యార్థులు అవస్థకు గురై 40 మంది నిన్నటి నుంచి అస్వస్థతతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు నోటీసులు తీసుకెళ్ళిన వెంటనే కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు, డిఈఓ గారు అందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. మరి నేను కూడా ఇప్పుడు డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మాట్లాడడం జరిగింది. బాధాకరమైన అంశం ఏమంటే అక్కడ ఇచ్చేటువంటి ఫుడ్ మరి రాత్రికి పొద్దున పెట్టడము, కొన్నిసార్లు 2 రోజులు కూడా పెట్టడము, మరి ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్టుగా తెలిసింది. మరి బేసిక్ ఎంక్వైరీలో కూడా, ప్రైమరీ ఎంక్వైరీలో కూడా అక్కడ ఎస్ఓని పూర్తి బాధ్యతని, మరి ఎస్ఓని హెడ్ కుక్ని టర్మినేట్ చేయడం జరిగింది అని ఇప్పుడే నాకు అధికారులు చెప్పారు. ఏదేమని చాలా బాధాకరం.